బడ్జెట్ సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారి యొక్క బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు దగ్గరగా అందుబాటులో ఉండే బడ్జెట్. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో నేను వారి కామెంట్ చూసిన వారు ఏదో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క యొక్క ఈ కాంగ్రెస్ ఈరోజు బడ్జెట్ ఏదో ఈస్ట్ మెన్ కలర్ అని ఒక పదాన్ని వాడాడు కాంగ్రెస్ ఈరోజు మా రేవంత్ రెడ్డి బట్టి గారి యొక్క బడ్జెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ మీద వారి అన్న మాటకు కొంత కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా వారు ఆ ఈస్ట్ మెన్ కలర్ అన్నదానికి బడ్జెట్ ప్రజలకు అర్థమయ్యే విధంగా మా మాట కూడా చెప్పుకోవాలి. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ హైప్ బడ్జెట్, ఓన్లీ హైప్ బడ్జెట్. ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమ గారి యొక్క బడ్జెట్ ప్రాక్టికల్. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో బడ్జెట్ ఊహల్లో కనిపించే బడ్జెట్. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రజలకు అందుబాటులో ఉండే బడ్జెట్. ఊహలకు నిజానికి చాలా తేడా ఉంటుంది. ఈరోజు బట్టి విక్రమార్క యొక్క ప్రజెంట్ బడ్జెట్ యొక్క ప్రస్తావన మనము దాహం వేస్తే బిందెల గ్లాసు నుంచి నీళ్ళు ఎట్లా తాగుతామో అలాంటి బడ్జెట్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్. గత పాలనలో కేసీఆర్ యొక్క బడ్జెట్ ఎక్కడో చెరువుల నీళ్లుంటే పోయి తెచ్చుకొని తాగే బడ్జెట్. అది అంటే మనము ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొంత జనాలకు కూడా మాయ మాటలు చెప్తున్న కేసీఆర్ గారు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారి మాటలు జనాలను ఎట్లా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పేదానికి కొంత మంచి నైపుణ్యంతో మాట్లాడుకుంటూ తన యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకునే నాయకుడే కేసీఆర్కి ఒక ముద్ర ఉన్నది. కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడు కూడా నిజానికి పక్కకే ఉంటుంది, నిజం పక్కకే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, వాస్తవానికి పక్కకే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మాటకు కట్టుబడి ఉండేదే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి అమలు చేసే బడ్జెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మేము చెప్తున్నాం.